హాయ్ ఫ్రెండ్స్, 13th వీక్ ఓటింగ్ పోటాపోటీగా ఉండబోతుంది. ఇక మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందో ఈ వీడియోలో చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనే వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వాచ్ చేసి మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు యూస్ఫుల్ వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మరి ఓటింగ్ పోల్స్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఇప్పుడు చూసేద్దాం. మనం అనుకున్నట్లే అభిజిత్ టాప్ 1 లో ఉన్నాడు 40% తో. ఇక్కడ ఓట్స్ స్ప్లిట్ అయినట్టు నాకు కనిపించట్లేదు. ఇక ఓట్స్ కానీ స్ప్లిట్ అయితే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇక అఖిల్ అయితే 27% తో టాప్ 2 లో ఉన్నాడు. మోనాల్ 14% తో టాప్ 3 లో ఉంది. యాక్చువల్ గా మోనాల్ నేను లీస్ట్ లో ఉంటదని అనుకున్నాను, ఎందుకంటే అఖిల్, అభిజిత్ ఇద్దరు కూడా నామినేషన్స్ లో ఉండడంతో మోనాల్ కి ఎవరి ఓటింగ్ వచ్చే ఛాన్స్ లేదని నేను ఇలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇక హారిక అయితే 10% ఓటింగ్ తో డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి. అవినాష్ 9% ఓటింగ్ తో ఉన్నాడు. వీరిద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. కొన్ని పోల్స్ లో అయితే హారిక డౌన్ లో కూడా ఉంది, అవినాష్ 4 లో కూడా ఉన్నాడు. అంటే వీరు అప్ అండ్ డౌన్స్ లో ఉన్నారు. అంటే మొత్తానికి ఈ రోజుకి డేంజర్ జోన్ లో హారిక, అవినాష్ ఉన్నారని మనకి అర్థమవుతుంది. హారికకి అభిజిత్ ఓట్స్ స్ప్లిట్ కావట్లేదు, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, ఈసారి ఎవరి ఓట్స్ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఆల్రెడీ సీజన్ ఎండింగ్ వచ్చేసింది. ఇక విన్నర్ రేస్ కొనసాగుతుంది. ఇటువంటి టైంలో ఎవరి ఓట్స్ కూడా స్ప్లిట్ చేసే ఛాన్స్ అయితే లేదు. అందులోనూ అభిజిత్, హారిక ఇద్దరు నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఇక ఎవరి ఓట్స్ వాళ్ళకే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక అఖిల్, అవినాష్ విషయానికి వస్తే వీరికి మాత్రమే సోహెల్ అండ్ హరియానా ఓట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వారిద్దరు కూడా నామినేషన్స్ లో లేరు కాబట్టి. సో అందుకే అవినాష్ పొజిషన్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక మొత్తానికి ఈ వారం డేంజర్ జోన్ లో హారిక ఉందనే చెప్పుకోవాలి. కానీ ఈ వారం కూడా ఓటింగ్ పొజిషన్స్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఏ పొజిషన్ లో ఎవరు ఉంటారో చెప్పలేకున్నాం. నేనైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, తప్పకుండా ఫాలో అవ్వండి.